కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. ఆదాయాలు ఎక్కడెక్కడి నుంచి సమకూరుస్తారు, ఖర్చులు ఎలా చేస్తారు అనే విషయంలో కూటమి చెప్పిన లెక్క ఆసక్తికరంగా కనిపిస్తోంది. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. ఆదాయాలు ఎక్కడెక్కడి నుంచి వస్తాయి, ఎంత ఆదాయం ఉందనేది క్లియర్ గా ఒకసారి చూద్దాం. మొత్తం ఆదాయం 2,17,976 కోట్లుగా చూపించారు. ఇందులో సెంట్రల్ ట్యాక్సెస్ వాటాల నుంచి, అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పన్నుల వాటా నుంచి 57,566 కోట్లు వస్తుందని, రాష్ట్ర పన్నుల ఆదాయం 1,09,000 కోట్లకు పైగా ఉందని, ఇక పన్నుయేతర ఆదాయం అంటే ఫిక్స్డ్ రెవెన్యూ సోర్సెస్ వివిధ విభాగాల్లో దాదాపు గవర్నమెంట్ కి రెవెన్యూ జనరేట్ చేసే విభాగాలు ఒక 7-8 ఉంటాయి అనుకుంటే వాటన్నిటి నుంచి 19,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని, తర్వాత గ్రాంట్ ఇన్ ఎయిడ్స్ రూపంలో మిగతా రెవెన్యూ వస్తుందని, అది 32,000 కోట్ల వరకు ఉంటుంది అని చెప్పారు. అయితే ఇదంతా ఆదాయ మార్గాలు. అంటే ఈ బడ్జెట్ ని అమలు చేసేందుకు ఎక్కడెక్కడి నుంచి నిధులు తీసుకొస్తారు అంటే ఇదిగో మా రెవెన్యూ సోర్సెస్ అని చెప్తున్నారు. అయితే ఈ 2,17,000 కోట్లు పోగా ఇంకా దాదాపు 1,00,000 కోట్లకు పైగా చెప్తున్న లెక్కకి ఆదాయ మార్గాలకి మధ్య డెఫిసిట్ ఉంది కదా, దీన్ని ఎలా తీసుకొస్తారు అని చెప్పేసానంటే ఒక లెక్కని గవర్నమెంట్ చూపించింది. ఇప్పుడు దాని గురించే మనం ప్రధానంగా మాట్లాడబోతున్నాం. అది ఎట్లాగో అని చెప్పేసానంటే మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. క్యాపిటల్ రిసీట్స్ ద్వారా ఇదంతా సమకూరుస్తాము అని చెప్పారు. క్యాపిటల్ రిసీట్స్ ద్వారా అంటే క్యాపిటల్ రిసీట్స్ అనేది ఒక టెక్నికల్ వర్డ్. అంటే దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకునే మార్గాల్ని క్యాపిటల్ రిసీట్స్ అంటారు. వీటిని ఏ మార్గాల ద్వారా ఉంటాయంటే ఇవి అప్పుల ద్వారా ఉంటాయి. తర్వాత ఉన్న ఆస్తులకి సంబంధించి కానీ మిగతా వాటిని మానిటైజ్ చేయడం ద్వారా కానీ లేకపోతే కనుక డిస్ఇన్వెస్ట్మెంట్ ద్వారా కానీ వాటిని తీసుకోవచ్చు అనమాట. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మానిటైజ్ చేసేది కానీ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసే సోర్సెస్ కానీ తక్కువ ఉంటాయి కాబట్టి వాడుక భాషలో చెప్పాలంటే ఇవన్నీ ఒక రకంగా అప్పులు అని అనుకోవచ్చు. ఈ అప్పులు ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారు అనేది స్క్రీన్ మీద క్లియర్ గా కనపడుతున్నాయి చూడండి. ఇవి ఓపెన్ మార్కెట్ ద్వారా 80,000 కోట్లకు పైగా, తర్వాత జిఓఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 21,000 కోట్లకు పైగా, ఆ తర్వాత మిగతా మార్గాల నుంచి అదర్ లోన్స్ ద్వారా 1,500 కోట్లు సమకూరుస్తారట. అంటే 1,04,000 కోట్లు ఈ ఏడాది బారోయింగ్స్ చేసే పరిస్థితి ఉంది, అప్పులు తెచ్చే పరిస్థితి ఉంది అని ప్రభుత్వం అఫీషియల్ గా ఇందులో లెక్క చెప్పింది. ఈ మాట ఎందుకు చెప్పడము అంటే ఏపీలో అప్పుల గురించి, ఆర్థిక పరిస్థితి గురించి విస్తృతంగా చర్చలు జరుగుతున్న సమయంలో సంవత్సరానికి అంటే సంక్షేమ పథకాలకు కానీ ఇచ్చిన హామీలకు కానీ రాష్ట్రాన్ని నడపడానికి కానీ 1,00,000 కోట్లకు పైగా అప్పులు చేసే పరిస్థితి ఉంది అంటే వచ్చే 4 ఏళ్లలో ఇంకా 4 బడ్జెట్లు వస్తాయి అని చెప్పేసి అనుకుంటే 4 నుంచి 5 లక్షల కోట్ల అప్పులు మనం చూడబోతున్నామా అనేది ఒక చర్చ జరుగుతుంది.